Hey everyone, SS here. లాస్ట్ నైట్ సామ్సంగ్ వాళ్ళు S24 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. వీటితో పాటు 6 న్యూ AI ఫీచర్స్ని కూడా లాంచ్ చేశారనమాట. ఈ 6 న్యూ AI ఫీచర్స్ ఏంటి, ఈ S24 సిరీస్లో ఏమేమి కొత్త ఫీచర్స్ వస్తున్నాయి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. S24 అల్ట్రా మనకి S23 అల్ట్రా లానే ఉంటుంది. డిజైన్లో ఎటువంటి చేంజ్ లేదు అనమాట. ఇక్కడ వచ్చిన కొత్త విషయం ఏంటంటే బిల్డ్ మెటీరియల్. జనరల్గా మనకి S23, S22 అల్ట్రా డివైజెస్ అన్ని అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేస్తారనమాట. ఈసారి సామ్సంగ్ వాళ్ళు టైటానియం ఫ్రేమ్కి అప్గ్రేడ్ అయ్యారనమాట డైరెక్ట్గా. మోర్ డ్యూరబుల్ అండ్ లెస్ వెయిట్. ఇది తప్ప వేరే చేంజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి 5 కెమెరా హోల్స్ ఉంటాయి విత్ ఫ్లాష్ లైట్, మ్యాట్ ఫినిష్, కింద S Pen సపోర్ట్, USB-C అండ్ ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 నుంచి గొరిల్లా గ్లాస్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ చేశారు. డైమెన్షన్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉన్నా కొంచెం థిక్నెస్ తగ్గుతుంది అండ్ 2 grams ఆఫ్ వెయిట్ తగ్గింది. సేమ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది, అప్ టు 1.5 meters ఫర్ 30 minutes. అండ్ S24 అండ్ S24 ప్లస్ డివైజెస్లో నో న్యూ చేంజెస్. ఇదైతే అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తాయి. బ్యాక్ గ్లాస్ మ్యాట్ ఫినిష్ ఉంటుంది బ్యాక్ సైడ్, గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఆన్ ద ఫ్రంట్ అండ్ S Pen సపోర్ట్ ఉండదు. ఈ ఇయర్ అంతా AI చేంజెస్, నో డిజైన్ చేంజెస్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, మనకి అల్ట్రా వచ్చేసి 6.8 inches డైనామిక్ AMOLED డిస్ప్లే విత్ HDR10+ సపోర్ట్. 120Hz రిఫ్రెష్ రేట్ నార్మల్గానే ఉంటుంది. 69.1 స్క్రీన్ టు బాడీ రేషియో. ఇక్కడికి వచ్చిన న్యూ ఫీచర్ ఏంటంటే మ్యాక్సిమం నిట్స్ అనమాట. 1750 నిట్స్ ఉండాల్సిన బ్రైట్నెస్ని 2600 నిట్స్కి అయితే ఇంక్రీజ్ చేశారు. సో బ్రైట్నెస్ ఇంక్రీజ్. సెకండ్ న్యూ ఫీచర్ ఇట్స్ ఎ ఫ్లాట్ డిస్ప్లే. మనం లాస్ట్ ఇయర్ దాకా చూస్తే స్లైట్లీ కర్వ్ ఉండేది, ఆ కర్వ్నెస్ కూడా తీసేసి ఫ్లాట్ స్క్రీన్ ఇచ్చేసారు. ఈ ఇయర్ నుంచి మనకి S24 అల్ట్రా ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. S24 ప్లస్లో 6.7 inchesకి ఇంక్రీజ్ చేశారు 6.6 inches నుంచి. ఇది డైనామిక్ LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో కూడా మనకి 2 న్యూ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి మ్యాక్సిమం నిట్స్ 1750 నిట్స్ నుంచి 2600 నిట్స్కి ఇంక్రీజ్ చేశారు డిస్ప్లేని. రెండోది ఇది జనరల్గా 1080p ప్యానల్తో వస్తుంది, బట్ 1080p ప్యానల్ నుంచి ప్యానల్కి అయితే ఇంక్రీజ్ చేశారు అట్ 120Hz రిఫ్రెష్ రేట్. S24 గురించి చూసుకుంటే 6.1 inches ఉండాల్సిన డిస్ప్లేని 6.2 inchesకి ఇంక్రీజ్ చేశారు. డైనామిక్ AMOLED LTPO డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. S24లో మనకి ఓన్లీ 1 న్యూ ఫీచరే ఉంటుంది. 1750 మ్యాక్సిమం నిట్స్ని 2600కి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రాసెసర్, మూడిట్లోనూ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ని యూస్ చేస్తున్నారు విత్ ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ Exynos 750 GPU. అల్ట్రాలో మనకి 12 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది విత్ 256 GB ఆఫ్ స్టోరేజ్. ప్లస్ అండ్ 24లో 256 GB స్టోరేజ్తో స్టార్ట్ అయినప్పటికీ 8 GB ర్యామ్తోనే వస్తుంది. ఈ ఇయర్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వచ్చిన ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే జనరేటివ్ AI అనేది ఇన్బుల్డ్గా ఉంటుంది. సో దీనివల్ల చాలా AI ఫీచర్స్ అనేవి అనేబుల్ అవుతాయి. సామ్సంగ్ వాళ్ళు జస్ట్ ఈ 3 డివైజెస్కే ఇన్బుల్ట్గా ఇస్తున్న 6 న్యూ AI ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది అయితే వెరీ యూస్ఫుల్ ఫీచర్, అది వచ్చేసి రియల్ టైమ్ లైవ్ ట్రాన్స్లేట్ ఇన్ కాల్స్. మన ఫోన్ యాప్లోనే ఇన్బుల్ట్గా లైవ్ ట్రాన్స్లేట్ ఉంటుంది. మీ ఫోన్ మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి మాట్లాడే లాంగ్వేజ్ మీకు అర్థమైపోతే మీ ఫోన్లో ఉన్న AI ఆ లాంగ్వేజ్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. బట్ ఇది ప్రస్తుతానికి కొన్ని లాంగ్వేజెస్లోనే సపోర్ట్ ఉంది. ఇంగ్లీష్, హిందీ, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, తెలుగు కానీ తమిళ్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ ఇంకా రాలేదు. సో మీరు ఇంగ్లీష్లో ఎవరితోనా మాట్లాడుతుంటే ఎవరికైనా ఇంగ్లీష్ రాని వాళ్ళు హిందీలో మాట్లాడారనుకోండి, అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తుంది. Yes, please wait at gate 1. Okay, I'll be waiting. Okay, estaré esperando. సెకండ్ వచ్చేసి చాట్ అసిస్ట్. ప్రతి యాప్లోనూ మనకి AI అసిస్ట్ ఉంటుంది అనమాట. మీకు ఎవరైనా హిందీలో టెక్స్ట్ పంపించారనుకోండి, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చేస్తుంది. లేదంటే ఎవరైనా మీకు ఫ్రెంచ్లో టెక్స్ట్ పంపించారనుకోండి, దాన్ని హిందీలోకి మార్చేస్తుంది. ఇదే ఫంక్షన్ మనకి రికార్డింగ్ యాప్లో కూడా పనిచేస్తుంది. ఫోన్లో లైవ్ రికార్డింగ్ చేసేటప్పుడు ఆ లైవ్ రికార్డింగ్ మొత్తం టెక్స్ట్లోకి మారుస్తుంది అండ్ ఒక లాంగ్వేజ్లో ఉండాల్సిన రికార్డింగ్ ఇంకో లాంగ్వేజ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్. ఇదేంటంటే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడన్నా ఏదైనా షర్ట్ నచ్చింది, ఏదైనా వస్తువు నచ్చింది, ఏదైనా చైర్ నచ్చింది అనుకోండి, దాని కనుక మీరు సర్కిల్ చేస్తే S Penతో కానీ చేత్తో కానీ మీరు సర్కిల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఇన్స్టెంట్గా గూగుల్ ద్వారా మీకు సెర్చ్ చేసి చూపిస్తుంది. సర్కిల్ చేసినా, దాని మీద ట్యాప్ చేసినా, స్క్రబ్ చేసినా
ఏది చేసినా సరే ఇన్స్టెంట్గా గూగుల్ మీకు ఆ వస్తువు ఏంటి అనేది వేరే యాప్లోకి వెళ్లకుండానే ఆన్ స్పాట్ చూపిస్తుంది. ఇది ఫోన్ యాప్లో లైవ్ ట్రాన్స్లేట్ నాకైతే వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనిపించాయి. ఇది సేమ్ ఏఐ మనకి గ్యాలరీలో కూడా ఉంటుంది. సో మీ ఫొటోస్ ఆటోమేటిక్గా ఏఐ మీ ఫొటోస్ తీయంగానే మీకోసం ఎడిట్ చేసి పడుతుంది. సో ఈ ఏఐ ఫీచర్స్ అన్ని ఇన్బుల్ట్గా మనకి ఆల్ 3 సామ్సంగ్ S24 డివైజెస్లో ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, S24 అల్ట్రాలో వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి మనకి 200 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా ఉంటుంది విత్ f1.7. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ f2.2 ఫీల్డ్ వ్యూ ఆఫ్ 120 degrees. ఇది కూడా సేమ్ లెన్స్ అనమాట, నో డిఫరెన్స్. కొత్తగా వచ్చేసి టెలిఫోటో లెన్స్. మనకి ఇదివరకు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు దాంట్లో ఒకదాన్ని 50 మెగాపిక్సెల్కి అప్గ్రేడ్ చేశారు. 50 మెగాపిక్సెల్స్ విత్ f3.4. ఇది 5x ఆప్టికల్ జూమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 10xలో షూట్ చేసిన ఫొటోస్ చాలా క్లారిటీగా అనిపిస్తాయి. రెండోది వచ్చేసి 10 మెగాపిక్సెల్ విత్ f2.4. ఇది వచ్చేసి 3x ఆప్టికల్ జూమ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనకి 100x డిజిటల్ జూమ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ విత్ f2.2. బ్యాక్ సైడ్ కెమెరాస్తో మనం అప్ టు 8K at 24 and 30 fps రికార్డ్ చేస్తే, ఫ్రంట్ ఫేసింగ్ మాత్రం మనం 4K at 60 and 30 fps రికార్డ్ చేయొచ్చు. అదే S24 అండ్ S24 ప్లస్లో మనకి సేమ్ 50 మెగాపిక్సెల్స్ విత్ f1.8 వైడ్ యాంగిల్ లెన్స్. టెలిఫోటో వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ విత్ f2.4. అల్ట్రా వైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ విత్ f2.2. నో చేంజ్. దీంట్లో కూడా మనం 8K వీడియోస్ 24 and 30 fps రికార్డ్ చేయొచ్చు. ఆల్ 3 డివైజెస్లో మనకి ఫింగర్ ప్రింట్, అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ని అయితే యూస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది బ్యాటరీ, S24 అల్ట్రాలో మాత్రం మనకి 5000 mAh బ్యాటరీని యూస్ చేస్తున్నారు. బట్ నో చేంజ్ ఇన్ ద ఛార్జింగ్ స్పీడ్స్. 45 watts వైర్, 15 watts వైర్లెస్, 4.5 watts రివర్స్ వైర్లెస్. ప్లస్ విషయానికి వచ్చేసరికి 200 mAh బ్యాటరీ సైజ్ని ఇంక్రీజ్ చేశారు. 4700 mAh బ్యాటరీ సైజ్ని 4900కి ఇంక్రీజ్ చేశారు. అండ్ S24లో 100 mAh బ్యాటరీ సైజ్ని ఇంక్రీజ్ చేశారు. 3900 ఉండాల్సిన mAhని 4000 mAhకి ఇంక్రీజ్ చేశారు అనమాట. ఛార్జింగ్ స్పీడ్స్లో మాత్రం నో చేంజ్. కమింగ్ టు ది కలర్స్, S24 ప్లస్ బ్లాక్, గ్రే, వైలెట్ కలర్స్తో వస్తుంది. అదే మనకి అల్ట్రా డివైస్ చూసుకుంటే కొత్తగా టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం వైలెట్ కలర్స్తో వస్తుంది. ఈ 3 డివైసెస్తో పాటు మనకి సామ్సంగ్ రింగ్ అనే ఒక స్లీప్ ట్రాకింగ్ రింగ్ని కూడా అనౌన్స్ చేశారు, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్. ప్రైస్ ఇన్ఫర్మేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్లోనే సేమ్ 1,15,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదైతే ఈ ఇయర్ సామ్సంగ్ గెలాక్సీ S24 ఈవెంట్ అనమాట. మీకు కనుక అల్ట్రా డివైస్ అన్బాక్సింగ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే PocketTech ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.